హైదరాబాద్ అంబర్పేటలోని హెచ్ఎండబ్ల్యూఎస్ గ్రౌండ్లో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. క్రీడాకారులను అభినందిస్తూ విజేతలకు కప్ అందించారు ఎమ్మెల్యే. ఈ 1 year సెలబ్రేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 year సెలబ్రేషన్స్లో ఈ క్రికెట్ పోటీలో ఈ గవర్నమెంట్ క్రికెట్ టీమ్స్ మధ్యలో జరపడము, రవీందర్ రెడ్డి గారు కీన్ ఇంట్రెస్ట్, మేము హెచ్సిఏలో ఉన్నప్పటి నుంచి రవీందర్ రెడ్డి గారు, జగన్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసేది, ఎట్లా క్రికెట్ని మంచిగా ప్రోత్సహించాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి. వారేమో ఈరోజు మళ్ళీ ఒకసారి డిపార్ట్మెంట్లో ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా, ఎందుకంటే ఎంత గవర్నమెంట్కి పని చేసినా కానీ స్పోర్ట్స్లో కూడా కొద్దిగా టైం కేటాయించాలి. ఎందుకంటే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఈస్ లీడర్స్ క్వాలిటీ. సో ఇది అవసరం అందరికీ. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు పనులలో ఉన్నప్పటికీ కూడా ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేసినందుకు, టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు మీకు, మీ టీంకి, మేడంకి, ఎన్జిఓస్ అసోసియేషన్స్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్స్కి మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ, ఇట్లానే క్రికెట్ని ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి థ్యాంక్ యూ.